అందరూ మన కృష్ణదేవరాయల కాలంలో లాగా అష్టదిగ్గజాలులాగా అందరూ ప్రముఖమైన వ్యక్తులే. అందరికీ నా నమస్కారం. అలాగే మన ప్రసాద్ గారు రాసిన ప్రేమ పురాణం, దాంట్లో వాట్ నాట్ ఎవ్రీథింగ్, దాంట్లో లేని అంశం లేదు. మాయమైపోతున్న మనిషి, మాయం ఎలా అయిపోతాడు మనిషి అనే దాన్ని తీసుకుంటే అన్ని రకాలుగా వ్యవస్థ నుంచి అతను నిజాయితీ కోల్పోయి, స్వచ్ఛత కోల్పోయి, ఎవరితో కూడా సవ్యంగా మాట్లాడలేక, తన్ను తాను పరిశీలించుకుని నిజాయితీగా ఉండలేక, ఎదుటివాళ్ళతో నిజాయితీ ఉండలేక అలా మాయమైపోతున్నాడు. అలాంటి వ్యవస్థని పునరుద్ధరించాలనే చేయంతో ఒక కమిటీ లాగా రజాక్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, తదితర పెద్దలందరూ అన్ని రకాలుగా ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్కరికి విశ్లేషణ నిష్ణాతులు అయి ఉన్నారు. అందుకని నేను కూడా ఈ అంశంలో చాలా ఇష్టపడి, కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవరాలుగా తెలుగు భాషోత్సవ పితామహుడు, నేను ఒక రైటర్ని, అలాగే ఈయన అంశాన్ని, ప్రేమ పురాణాన్ని విశ్లేషణ చేయడానికని నన్ను ఆహ్వానించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే, మన స్వచ్ఛందంగా మనలోకి మనం తొంగి చూసుకుని మనం నిజమైన ఆనందం పొందితే మనం ఎలా పొందామో, ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో, అలాంటి అవస్థల్లో ఉన్నామో అనేది తెలుస్తుంది. విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని చెప్పి భార్యాభర్తలు, ఒక కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటే ఆ పిల్లలు మంచి సమాజానికి, ఇన్ని సంవత్సరాలయ్యి స్వాతంత్రం వచ్చినా కూడా మన పిల్లలు ఎలాంటి వాళ్ళో ఏంటో కూడా మనకి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవనండి, వ్యాపారాలు అవనండి, అన్నింటిలో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోలేని వ్యవస్థ వచ్చింది. అలాగే సెల్ ఫోన్ల మహత్యం, చాలామంది ఆ సెల్ ఫోన్ చూసి కొన్ని కేసులు, మన నాయుడు చెప్తారు, కొన్ని కేసులు పరిశీలిస్తే సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ లాగేసుకుందని వాళ్ళ అమ్మని చంపేశాడు అబ్బాయి. అలాగే వీటి మీద ఈ ఇన్స్టాగ్రామ్లో అన్నీ వచ్చి చిన్న టీనేజ్ పిల్లలు చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి పిచ్చి ఎక్కిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని పట్టించుకోలేక తర్వాత ఏమైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం. ఎందుకంటే నేను ప్రాణికులకి చాలామంది సూసైడల్ టెండెన్సీ, ఇక్కడ కోసేసుకున్న వాళ్ళు, మేడ నుంచి దూకి చనిపోయిన వాళ్ళు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, లవ్ ఫెయిల్యూర్, ఇలా రకరకాలుగా వాళ్ళకి అవగాహన లేక చాలామంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా అధిగమించే శక్తి మనందరికీ కూడా, మన మెంబర్స్ అందరికీ కూడా రావాలని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనందరం ఆయనకి అన్ని రకాలుగా ఆర్థికంగా సహకరిస్తామని చెప్పి మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభం పోయారు.